ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రత్యేకించి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. కొలెస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తనకు ఆదరణభూతుడు. ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారు సృష్టి కలక ముందున్నాడు, ఇప్పుడు ఉన్నాడు. కనుక మానవులందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. మానవుల పాపాల కొరకు కల్వరిశిలువలో రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు. మరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు? పాపంలో ఉన్నావా? ఒకవేళ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావా? ఒంటరి స్థితిలో ఉన్నావా? ఇదిగో నన్ను అందరూ వదిలిపెట్టారని బాధల్లో ఉన్నారా? భయపడకండి, నీకోసమే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఇలాంటి వారిని పిలవడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఈ వాగ్దానం ద్వారా, యూట్యూబ్ ద్వారా నిన్ను పిలుస్తున్నాడు, నేను బలపరుస్తున్నాను. ఒకవేళ ఈ ఉదయకాలన పాయిజన్ తీసుకుని చనిపోదని రెడీగా ఉన్నావా? సహోదరి, భయపడొద్దు. యేసయ్య నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధికి రా. ఆయనే నీ జీవితానికి ఆదరణ. ఆయనే నీ సమస్యను పరిష్కరిస్తాడు. ఆయనే నీకున్న పోరాటం నుంచి విడిపిస్తాడు. నిన్ను ఎవరైతే అప్పుల వాళ్ళు నానా మాట్లాడినారో వాళ్ళ నుంచి కాపాడుతారు. ఎదుగు ఎవరి దగ్గర అయితే నువ్వు డబ్బులు ఇచ్చి మోసపోయినావో వారి దగ్గర నుంచి నీకు సహాయం చేస్తారు. భయపడకండి, దేవుడు ఉన్నాడు. దేవుడికి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన వాగ్దానం ఉన్న బిడ్డల మీద మీ కృప ఉంచండి, మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించిన యేసు రక్తనైనా నీ బిడ్డల మీద ఉంచిన తండ్రి, శిలువ రక్తనైనా బిడ్డల మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే దురాత్మ శక్తులతో, మాంత్రిక శక్తులతో, చేతబడి శక్తులతో పీడించబడుతున్నారు, ఇప్పుడు యేసు నామములో విడుదల కలిగిన గాక నా ప్రభు. అలాగే యేసయ్య, మరొకసారి నా ప్రభ, బెంగళూరు పట్టణంలో వాటర్ ఇబ్బంది ఉంది నాయన, వారికి సహాయం చేయండి నా ప్రభ. ఇంకా నా ప్రభ, నార్త్ సైడ్ అయినా సేవకులకి, సంఘాలకి, విశ్వాసులకి ఎంతో ఇబ్బందులే, వారికి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.